ఒక్క నిమిషం ఆడొచ్చు సుమన్ భాయ్ సబ్మిట్ మళ్ళా సభ్యులు చూపించండి బాగా కనబడాలి. వరల్డ్ హ్యూమన్ రైట్స్ విశ్వ మానవాధికార పరిషత్ ఏపీ స్టేట్ వైస్ సీనియర్ ప్రెసిడెంట్ షేక్ అహ్మదుల్లా అని నేను. మురుగన్ అన్న సేవలు చూసి నేను చాలా రోజులుగా ఆయనకి కలవాలని చెప్పి ఈరోజు మా టీం సభ్యులతో అందరితో కలిసి మురుగన్ అన్నకి మేము చిన్న అవార్డు సన్మానము చేశాము. ఆయన చాలామందికి ఆయన దగ్గర హెల్ప్ అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కష్టం అని వచ్చినది, సమస్య అని, బాధ అని వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. చూసి మాకు చాలా ఆనందము. ఆయన ఇంకా ఇలాంటి సేవలు చాలా గొప్పగా చేయాలి, ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి అని చూసి మేము అందరూ కలిసి ఒక అవార్డు అనేది మా టీం సభ్యులు అందరూ కలిపి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే బలో ప్రపంచ మానవ హక్కుల మండలి వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున సౌత్ ఇండియా మీడియా సెక్రటరీ అబ్దుల్ సుమాన్ నేను మాట్లాడుతున్నాను. మన పలమనేరు గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ గారు, ఆయన మనిషే దైవ రూపేణ అంటారు. అంటే మనం దేవుడి దగ్గర ప్రత్యక్షంగా వెళ్ళాల్సిన పని లేదు, ఒక మనిషిని దేవుడు ఆ విధంగా పంపిస్తాడనమాట. ఆ విధంగా ఆయన పంపించాడు. నేను ఈ మధ్య కాలంలో ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్న కార్యక్రమాలు కాదు, అసలు ఆయన చేస్తున్న సేవలు వర్ణనాతీతం. ఆయన ఏ విధంగా చెప్పినా తక్కువే. కులమతాలకు అతీతంగా కష్టము అని వచ్చిన వాడికి ఏ మాత్రము వెనుకంజ వేయకుండా తన శక్తి సామర్థ్యాలకు మించే చేస్తున్నాడు. ఆయనకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు, వాళ్ళ కుటుంబానికి అందరికీ మంచిగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఏ కష్టం లేకుండా పెట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ఆమె యాక్సిడెంట్ అయి నడుము పోయిందన్నారు, ఆయనకి సహాయం. ఈ రోజు ఒక అందులో వచ్చి ఆయన్ని మా కష్టం ఉందంటే 20,000 సాయం చేశాడు. అట్లాంటిది ఆయన చేసే సేవలను 1 కాదు 2 కాదు, ఆ ఇన్స్పిరేషన్స్ తో మా యొక్క ప్రపంచ మానవ హక్కుల మండలి ఆయనను ఏదో ఒక గౌరవంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆయన్ని ఈరోజు గోల్డ్ నంది అవార్డుతో సత్కరిస్తున్నాం మా ప్రపంచ మానవ హక్కుల మండలి తరఫున. అది మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన మా పలమనేరులో ఉండడం మాకు ఇంకా గర్వకారణంగా ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాము. జై మానవ హక్కుల మండలి, జై విశ్వ మానవాధికార పరిషత్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను చేసే సేవలు గుర్తించి ఈరోజు హ్యూమన్ రైట్స్ వాళ్ళు పలమనేరు మండలం, చిత్తూరు డిస్టిక్లో పలమనేరు మండలం నుండి హ్యూమన్ రైట్స్ వాళ్ళు మన అన్నోళ్ళు వచ్చి ఈరోజు నాకు అవార్డు, నంది అవార్డు అనేసి హ్యూమన్ రైట్స్ తరఫున ఇవ్వడం కూడా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా వచ్చి అవార్డు ఇవ్వడము. నిన్ను చూస్తే ఇంకా సేవలు మన ప్రాణం ఉండేవరికి, విశ్వాసంగా లేని వాళ్ళకి ఎన్నోళ్ళు చెప్పినారు. కులం మతం అయితే ఎప్పుడు ఏ రోజు నేనైతే చూడలేదు. కులం అయితే ఒకే కులం, మనిషి కులం అంతే. ఆ మనిదాభిమానంతోనే నేను నా వల్ల అయిన కాడికి సాయం చేస్తాను. అన్నోళ్ళు చెప్పినారు నిజమే, నాకు మీరు కూడా నేను చేసుకుని పోతాను. ఏమంటే నేను సేవా కార్యక్రమం దిగినాను, నా దగ్గర ఎదుర్కొని వస్తే ఖచ్చితంగా నా వల్ల అయిన సాయం ఖచ్చితంగా చేసుకొని కూడా ఈరోజు అన్నోళ్ళు వచ్చి నిలబెట్టినారు. నేనున్నాను, మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లంతా వచ్చి నాకు సపోర్ట్గా ఉంటే మాకు ఇంకా మంచి చేయాలనిపిస్తుంది. కానీ వాళ్ళు నా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు ఇచ్చినారు. ఈ నమ్మకము నా ప్రాణం ఉండే వరకు విశ్వాసంగా సేవలు చేసుకొని కూడా ముందడుగు వేస్తానని మాటిస్తాను.
చాలా సంతోషం. మీ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగించండి. మీ వెనుక మేముండి ఎంతవరకైనా సరే పోరాడు. మా టీం ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. మా హ్యూమన్ రైట్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. మీడియా టీం కూడా సపోర్ట్ ఉంటుంది. ఆ విధంగా మీరు పిలిస్తే మీ అంశులే కాదు, మా టీం నుంచి నాకు ఫోన్ చేస్తే మా టీం సభ్యులు ప్రతి ఒక్కరు మీకోసం మీ వెనకాల ఉంటాం. మీరు చేసే మంచి పని మేము కూడా సమయంలో పిలిచినా మీకు అండగా రాత్రి కూడా మా ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా చేస్తాను. ఉంటారా కౌన్సిల్ తరఫున మీకు ఏ హెల్ప్ కావాలో ఎనీ టైం మేము అందించడానికి రెడీగా ఉన్నాము. మీరే మొహమాటం పడగలిగితే ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా మీరు చాలా చేయాలనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ మాది, నేషనల్ కాదు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ మాది. వరల్డ్ హ్యూమన్ రైట్స్